ఆచి చికెన్ మసాలా. రెడ్డిగా నెయ్యిపై నువ్వా నేనా అని అంటున్నాయి ఏపీలోని అధికార విపక్షాలు. తిరుమల లడ్డూలో ముమ్మాటికి కల్తీ జరిగిందని టీడీపీ అంటుంటే ఆ కల్తీకి హెరిటేజ్తో లింకులున్నాయంటూ కౌంటర్ ఇస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ వ్యవహారంపై వెంకటేశ్వరుడి ఫోటోలతో మండలిలో వైసీపీ నిరసనకు దిగడంపై కూటమి పార్టీలు భగ్గుమంటున్నాయి. శాసన మండలిలోకి వెంకటేశ్వర స్వామి ఫోటోలు తేవడం, స్వామివారి ఫోటోలతో నిరసనలు నినాదాలు చేయడాన్ని తీవ్రంగా పరిగణించిన అధికార పార్టీల నేతలు ఆ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వైసీపీ ఎమ్మెల్సీలు వ్యవహరించిన తీరుకు నిరసనగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పలు దేవాలయాల్లో పూజలు, సంప్రోక్షణ నిర్వహించారు నేతలు. వైసీపీ నేతల ప్రవర్తన దారుణంగా ఉందని మండిపడ్డారు మంత్రి కొల్లు రవీంద్ర. జగన్ హయాంలో ప్రతి అంశంలోనూ దోచుకున్నారని, చివరికి తిరుమల లడ్డూని కూడా కల్తీ చేశారని కొల్లు మండిపడ్డారు. శాసన మండలిలో వెంకటేశ్వర స్వామివారి ఫోటోలతో నిరసన చేయడం దారుణమన్నారు. వెంకటేశ్వర స్వామి అంటే ప్రతి ఒక్కరికి ఒక భక్తిభావం. ఒక స్వామివారు అంటే ఒక నిజమైనటువంటి కలియుగ దైవంగా భావిస్తారు. అటువంటి స్వామివారి పటాలు తీసుకొచ్చి అక్కడ కూడా వాళ్ళు మాట్లాడినటువంటి మాటలకి వాళ్ళు ప్రవర్తించి చెప్పులు వేసుకుని పటాలు పట్టుకు తిరగడం చాలా దురదృష్టకరం. సభలో స్వామివారి చిత్రపటాలు ప్రదర్శించడమే తప్పు అంటే సభ వాయిదా తర్వాత ఆ ఫోటోల్ని విసిరేయడం ఇంకా దారుణమన్నారు మంత్రి కందుల దుర్గేష్. జగన్ డైరెక్షన్లోనే వైసీపీ సభ్యులు ఇలా చేశారని ఆరోపించారు. అప్పటికప్పుడు జరిగినటువంటి యాదృచ్ఛికంగా జరిగిన కార్యక్రమం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు ఆయన ఒక స్క్రీన్ ప్లే డైరెక్షన్ వేసి సభ్యులు ఏ రకంగా బిహేవ్ చేయాలో స్పష్టంగా ఆయన పొందుపరిచి ఆ రకంగా చేయించారు. అందులో పరాకాష్ట చెప్పులతోనూ బూట్లతోనూ దేవుని చిత్రపటం పట్టుకోవటం. దీని మీద సరైనటువంటి నిర్దిష్టమైనటువంటి ఆలోచన మనం చేయకపోతే భవిష్యత్తు అగమ్య గోచరం అవుతుంది. రేపొద్దున మరొకటి ఇలాంటి కార్యక్రమాలు పెద్దగా జరిగేదానికి అవకాశం ఉంది. ఇక మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ ఉన్నారు. ఈశ్వర్, ఎలా ఉన్నాయి కూటమి నిరసన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా? అండ్ ఇక వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుంది మళ్ళీ వీటి మీద? ఎగ్జాక్ట్లీ గతంలో ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలంటే అభివృద్ధి, సంక్షేమం లేకపోతే అవినీతి పైన పెద్దగా పోరాటం చేసుకునేటి ప్రత్యర్థి పార్టీలు. అలాగే ఒకవేళ పాలనలో లోపాలు ఉంటే వాటికి సంబంధించి రోడ్లు లేవు, లేకపోతే ఉద్యోగాలు లేవు, ఇట్లాంటి రాజకీయాలు గతంలో చూసాం. కానీ అవన్నీ పాతవైపోయాయి. వాటికి పెద్దగా ప్రజల నుంచి స్పందన లేదనుకున్న రాష్ట్రంలో రాజకీయ పార్టీలు తాజాగా ఎమోషనల్ ఇష్యూస్ వైపుగా వెళ్తున్నట్టుగా మనకు చాలా అర్థమవుతుంది. పొలిటికల్ షిఫ్ట్ ఒక టర్న్ తీసుకున్నట్టుగా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతున్న నేపథ్యం. ఈరోజు పరిణామాలు చూస్తే కూటమి నేతలందరూ రాష్ట్రంలోని వెంకటేశ్వర స్వామి గుళ్ళు చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. వెంకటేశ్వర స్వామి గుళ్ళకు సంప్రోక్షణ చేస్తున్నారు. ఇతర గురువులకు సంబంధించి కావచ్చు, లేకపోతే మఠాధిపతులకు సంబంధించి, పీఠాధిపతులకు సంబంధించి వాళ్ళతో చర్చలు జరిపి వాళ్ళ ద్వారా ప్రజల్లోకి ఒక బలమైన వాయిస్ను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా వైసీపీకి రాష్ట్రంలో హిందువుల పట్ల సరైన అభిప్రాయం లేదు, హిందువుల మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తుంది. అందుకనే శాసన మండలిలోకి అబ్జెక్షనబుల్ అయినప్పటికీ కూడా వెంకటేశ్వర స్వామిని తీసుకొచ్చి అగౌరవపరిచారు, అనైతికంగా వ్యవహరించారు. చెప్పులు వేసుకుని మరీ వెంకటేశ్వర స్వామి చిత్రపటాలను తీసుకొచ్చి ఆయన్ని హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీశారంటూ పెద్ద ఎత్తున పోరాటం చేసే ప్రయత్నం చేస్తోంది. దీని ద్వారా ఇది కేవలం శాసన మండలికి మాత్రమే పరిమితమైతే సరిపోదు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ అర్థం కావాలంటే ప్రతి ఊర్లో ఉన్న ప్రతి గుడిలో ఇట్లాంటి కార్యక్రమాలు జరగాలని కూటమి పార్టీలు నిన్న ఒక జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసుకుని అందరికీ పిలుపునిచ్చాయి. ఆ మేరకి ఆ స్థాయిలో జరగకపోయినప్పటికీ కూడా దాదాపుగా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ఇట్లాంటి కార్యక్రమాలు జరిగాయి. వెంకటేశ్వర స్వామి గుళ్ళు చుట్టూ కూటమి నేతలు ఈరోజు తిరిగిన నేపథ్యం కనిపిస్తోంది. మీడియాతో పెద్ద ఎత్తున మీడియా బ్రీఫింగ్ చేస్తూ ప్రజల్లోకి ఈ విషయాన్ని బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. అయితే ఒకవైపు ప్రధానంగా కూటమి పార్టీలు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, మేము హిందూ భక్తులకి కాపలాదారులం, హిందూ మత విశ్వాసాలకి రక్షకులం, ఇక్కడ వాటికి భంగం కలిగిస్తే మేము చూస్తూ ఊరుకోబోమన్నది ప్రధానంగా ఈరోజు కూటమి పార్టీలు చెప్పబోయిన అంశంగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ వ్యవహారం తిరుపతి లడ్డు కల్తీనే వ్యవహారం దగ్గర ప్రారంభమైంది. ఆ తర్వాత జంతు కొవ్వు ఉందని, ఆ తర్వాత సిబిఐ రిపోర్ట్లో జంతు కొవ్వు కంటే కూడా ఇది ఒక కెమికల్ కాంపాక్ట్గా మారింది, ఇది ఒక కేవలం రసాయనాలతో తయారు చేసిన లడ్డు అని చెప్పి జరుగుతూ వచ్చిన పరిణామాలు చివరికి శాసన మండలిలో వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని తీసుకురావడం, దాన్ని ఆ లడ్డు వ్యవహారం చివరికి చిత్రపటాన్ని అవమానించారు, హిందువుల మనోభావాలు దెబ్బతీశారంటూ రాష్ట్ర వ్యాప్తంగా చేసే ప్రయత్నం చేస్తే వైసీపీ కూడా అందుకు కౌంటర్గా చెప్పే ప్రయత్నం చేస్తుంది. హెరిటేజ్కి ఇందాపూర్కి లింకు బయటకు తీసుకున్న క్రమంలోనే దాన్ని పక్కన పెట్టించేందుకు, ఆ చర్చ జరగకుండా ఉండేందుకే
తెలుగుదేశం పార్టీ కావచ్చు, లాంటి దాని అనుబంధ పార్టీలు, కూటమి పార్టీలు ఈ మత ప్రాతిపదికన ఈ రాజకీయాలను చేసే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రజలు అర్థం చేసుకోగలరు. మేము గతంలో మొత్తం పూర్తి స్థాయిలో ఎట్లాంటి మత విశ్వాసాలకు మేము కూడా అందుకు అనుగుణంగానే వెళ్తున్నామని చెప్పే ప్రయత్నాన్ని వాళ్ళు చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. సో మొత్తానికి ఈ వ్యవహారం అయితే కొంత ఆసక్తికరంగా మారింది. ఇప్పట్లో చల్లారేలేదు. ఇది భవిష్యత్తులో కూడా చాలా సుదూరంగా దీన్ని తీసుకెళ్లే అవకాశం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఆచి చికెన్ మసాలా